మీరందరూ కూడా మీటింగ్లు పెట్టడం కానీ ఈ 1 year ఎక్కడికక్కడ ఆయన చేసిన త్యాగం, లేకపోతే ఏ విధంగా సఫర్ అయ్యాడు, జాతి కోసం ఏ విధంగా ఆత్మ బలిదానం చేసుకున్నారు, ఇవన్నీ కూడా లాస్ట్ మైల్లో కూడా ఈ రోజు చరిత్ర తెలియనటువంటి యువతకు మనం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది పుట్టినప్పుడు కూడా కొంచెం యాక్టివ్ గా ఉంటారు, కానీ మంచి చేసిన వ్యక్తులు రోజు రోజుకు వాళ్ళ పాపులారిటీ పెరుగుతా ఉంటుంది. అలాంటి చరిత్రలో పుట్టినటువంటి యుగ పురుషుడు పొట్టి శ్రీరాములు గారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికోసం ఆయన మీరందరూ కూడా చాలా సామూహిక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. వీలైతే ఆయన ఆత్మార్పణ చేసినటువంటి దీక్షాస్థలను సందర్శించడం, ఆయన స్వగ్రామాన్ని అన్ని విధాలు నేను కూడా ఆ రోజు డెవలప్ చేయడానికి వచ్చాం. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఒక జిల్లా పెట్టింది నేనే పెట్టాను. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెట్టాను. అదే మరి ఎప్పటికప్పుడు ఆయన స్ఫూర్తిని ముందు తీసుకుపోవడం కోసం చాలా కార్యక్రమాలు చేశాం. ఈ రోజు రాజధానిలో కూడా 58 రోజుల దీక్ష గుర్తుగా ఆయన స్ఫూర్తికి 58 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయిస్తున్నాం. దాన్ని కూడా మీరు అందరూ కలిసి వర్కౌట్ చేస్తే ఏం చేయాలో చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.